ఓం భద్రం కర్ణేభిః శృణుయామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిः వ్యశేమదేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తాక్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు ఓం శాంతి శాంతి శాంతిః. ముండకోపనిషత్ 3వ అధ్యాయం ప్రథమ ఖండం 3వ మంత్రం. యదా పశ్యః పశ్యతే రుక్మవర్ణం కర్తారమీశం పురుషం బ్రహ్మయోనిం తదా విద్వాన్ పుణ్యపాపే విధూయ నిరంజనః పరమం సామ్యముపైతి. అంగిరస మహర్షి అక్షర విద్యను పొందినటువంటి విద్వాంసుడు పుణ్యపాపాలకి అతీతుడవుతాడు అని ఈ మంత్రంలో 3వ మంత్రంలో చెప్తున్నారు. 1-2 శ్లోకాల మంత్రాలలో ద్వాసుపర్ణ సయుజా సఖాయ అనే మంత్రంతో మొదలుపెట్టి ఎప్పుడైతే ఈ జీవుడు ఈ జీవాత్మ ప్రతిబింబ చైతన్యం తను పరమాత్మని తెలుసుకుంటాడో ఆ బింబ చైతన్యం ఒరిజినల్ కాన్షియస్నెస్ అని తెలుసుకుంటాడో తన యొక్క జన్మకు కారణమైనటువంటి పుణ్యపాప కర్మల నుంచి బయటపడతాడు అన్నాడు. అది ప్రయోజనం. తదా విద్వాన్ పుణ్యపాపే విధూయ అన్నాడు. విధులించుకుంటాట. విధూయ అంటే ఏమిటి? దులపటం అంటాం చూసారా తెలుగులో, అచ్చ తెలుగులో దులపటం. ఈ విద్వాంసుడిట తన పుణ్య పాపాలని దులిపేసుకుంటాడట, విదిలించుకుంటాడు. అంటే చిన్నగా వదిలిపెట్టడం కాదు. మనకి ఎప్పుడైనా ఒంటి మీద మనకి ఇష్టం లేనిది పెడితే ఏం చేస్తాం? దులుపుతాం. మామూలుగా తొడవడం వేరు, దులపడం వేరు. ఎప్పుడు దులుపుతాం? దాన్ని మనకి ఇష్టం లేకపోతే దాన్ని వెంటనే దులవరించుకుంటాం. అట్లాగే ఈ పుణ్య పాపాలు నాకు వద్దు, వీటికి కారణం వీటి వల్లనే నాకు ఈ జన్మ మరణం అనేటువంటివి సంభవిస్తున్నాయి అని చెప్పి ఈ విద్వాంసుడు వాటిని దులిపేసుకుంటాడట. అంటే విదిలించుకుంటాడు అని అర్థం. ఏదైతే మనకు జనన మరణాలకు కారణమై ఉంటుందో పాపమే అని చెప్పి అనుకుంటారు చాలామంది. ఇక్కడ అంగిరసుల వారు ఏం చెప్తున్నారు? పుణ్య పాపే విధూయ. మనం చేసే పాపాలేనండి మనకు జన్మనికి కారణం అంటారు చాలామంది. ఉపనిషత్తు చదివితేగా నా విషయం మనకు తెలియదు. పుణ్యపాప మిశ్రితం మనుష్య జన్మ. పుణ్యేన పుణ్యలోకం, పాపేన అధమలోకం, ఉభాభ్యాం మిశ్రితం. మంది మిశ్రిత జన్మ. పుణ్యం పాపం మిక్స్డ్. అందుకే దుఃఖం సుఖం రెండు ఉంటాయి కదా. అందుకని పుణ్యపాపే విధూయ నిరంజన పరమం సామ్యం ఉపైతి. నిరంజన అంటే కల్మషం లేనటువంటి, అంజనం అంటే కల్మషం, మురికి.
నిరంజనం అంటే కల్మషం లేనటువంటి, మురికి లేనటువంటి, కలుషితం కానటువంటి. ఏమిటిది కలుషితం కానటువంటిది? పరమం, ఆ పరమాత్మ స్వరూపం. ఆ పరమాత్మ స్వరూపాన్ని సామ్యం ఉపైతి. సామ్యం అంటే ఏమిటి? ఎక్కడైతే హెచ్చు తగ్గులు లేనటువంటి స్థితి అని అర్థం. సామ్యం అంటే ఏమిటి? ఈక్వానిమస్ అని అంటాం. ఎప్పుడైతే ఈ స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరంలోని ఈ భేదాలన్నీ ఉండేది, వస్తుతః ఆ యొక్క బ్రహ్మ చైతన్యంలో అంతా సామ్యమే, ఈక్విలిబ్రియం అంటాం. ఉపైతి అంటే పొందుతాడు. ఉపైతి అంటే పొందుతాడు. ఎవరు? ఈ విద్వాంసుడు. ఈ విద్వాంసుడు ఆ నిష్కల్మషమైనటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని పొందుతాడు. పుణ్యపాపాలకు అతీతుడవుతాడు. ఎప్పుడు అంటే ముందు 2 లైన్లు చూడాలి. మొదటి లైన్, యదా పశ్యః పశ్యతే రుక్మవర్ణం. పశ్యః అంటే ముముక్షువు, జిజ్ఞాసు. ఎప్పుడైతే గురువు దగ్గరికి వెళ్ళి, స్వామీజీ ఇప్పుడు కొత్తగా ఒక వర్డ్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. ముందల్లా కూడా శాస్త్రం ఎట్లా చదవాలంటే ఇంగ్లీష్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చేవారు. సిస్టమాటిక్ కన్సిస్టెంట్ స్టడీ ఆఫ్ స్క్రిప్చర్స్, వేదాంతిక్ స్క్రిప్చర్స్ అండర్ ఏ కాంపిటెంట్ టీచర్ ఫర్ ఏ లెంగ్త్ ఆఫ్ టైం అని చెప్పేవారు. రీసెంట్గా ఇంకొక వర్డ్ యాడ్ చేశారు, అలైవ్ టీచర్ అని చెప్పి న్యూ వర్డ్. ఎందుకంటే చాలామంది ఫోటోలు పెట్టుకొని 17th సెంచరీ, 16th సెంచరీ, 18th సెంచరీ గురువుల్ని ఫోటోలు పెట్టుకొని ఆయనండి మాకు ఆదర్శం అంటారు. ద అలైవ్ గురు, ద వన్ హూ ఈస్ టీచింగ్ ఎట్ ప్రెజెంట్. సిస్టమాటిక్గా చదవాలిట, కన్సిస్టెంట్గా చదవాలి. నాట్ వన్స్ ఇన్ ఏ వైల్, ఇఫ్ ఐ గో టు ద క్లాస్ ఐ కెనాట్ గ్రాస్ప్. ఏదో ఒకసారి 2 సార్లు వెళితే అర్థం కాదు శాస్త్రం. కన్సిస్టెంట్గా చదవాలి. అది వేదాంతానికి సంబంధించినదే, మోక్ష శాస్త్రానికి సంబంధించినది చదవాలి. వివేక చూడామణిలో శంకరాచార్యులు వారు చెప్తారు, లోకవాసన, దేహవాసన, శాస్త్రవాసన ఆల్సో త్యక్త్వా అన్నారు. అక్కడ శాస్త్రవాసన అంటే ఏమిటంటే ఈ రామాయణం, భారతం, భాగవతం, మిగతా గ్రంథాలు ఉన్నాయి చూసారా, అవన్నీ కూడా ఆధ్యాత్మిక పరమైనటువంటివి. కానీ డైరెక్ట్గా మోక్ష శాస్త్రం కాదు అవి. అవన్నీ కూడా మనకు చిత్తశుద్ధినిస్తాయి. కానీ అందుకని శంకరాచార్యుల వారు ఈ కర్మకాండకు సంబంధించిన శాస్త్రాలన్నీ కూడా, పురాణ, ఇతిహాస, స్మృతి, సూత్ర గ్రంథాలు ఇవన్నీ కూడా ఓన్లీ ఉపనిషత్తు, భగవద్గీత, బ్రహ్మసూత్ర ఈ 3 చదవాలండి జ్ఞానం కలగాలి అంటే. కన్సిస్టెంట్ సిస్టమాటిక్ స్టడీ ఆఫ్ వేదాంతిక్ స్క్రిప్చర్స్ అండర్ ఏ అలైవ్ కాంపిటెంట్ టీచర్. అలైవ్ ఉన్నారు అంటే ఎవరైతే ప్రాణంతో ఇప్పుడు జీవించి ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చదవాలి. అది ఇంపార్టెంట్. ఈవెన్ 90s బిగినింగ్లో ఉన్నా కూడా లాభం లేదు, మనకేం ప్రయోజనం, ఇప్పుడు బ్రతికున్నారా లేదా అనే ప్రస్తుత విషయం కదా. అలా చదివి ఉన్నవాడు, అది ముముక్షు అయినటువంటి వాళ్ళు పశ్యతే అంటే తెలుసుకుంటాడో అని. శ్రద్ధగా వెళ్ళి ఒకే గురువు దగ్గర శుశ్రూష చేసి, ఆ రుక్మవర్ణం అంటే ఏమిటి? ప్రకాశ రూపమైనటువంటి, స్వయం జ్యోతి స్వరూపమైనటువంటి, సెల్ఫ్ ఎవిడెంట్ అంటాం. దాన్ని తెలుసుకోవడానికి మరొక ప్రకాశం అవసరం లేదు. చైతన్యాన్ని తెలుసుకోవడానికి మరొక ప్రకాశం అవసరం లేదు. అది రుక్మవర్ణం అంటే సాక్షి రూపేణ అని అర్థం. రుక్మవర్ణం అంటే ఏమిటి? ఐ యామ్ ద విట్నెసర్. సాక్షి రూపేణ లభ్యమవుతున్నటువంటి ఈ ఆత్మస్వరూపాన్ని యహ పశ్యతి. పశ్యః పశ్యతే. పశ్యః పశ్యతి అంటే ఎవరైతే చూడాలి అని కోరుకుంటూ ఉన్నాడో ఆ పశ్యః, సీకర్ అని అర్థం. ఆత్మను చూడాలి, ఆత్మను చూడాలని కదా వచ్చాడు వేదాంతానికి కదా. నేను కూడా ఆత్మను ఎప్పుడు చూస్తానండి, ఎప్పుడు చూస్తానండి అని. ఆత్మను చూసేదేమిటి? నువ్వే ఆత్మవై ఉన్నప్పుడు. పశ్యః పశ్యతే అన్నాడు. ద సీయర్ సీస్ అని అర్థం. పశ్యః మీన్స్ ద సీయర్ సీస్ అన్నాడు, చూస్తాడు అన్నాడు.
అంటే ఏమిటి? తను సాక్షి, తనే ఆత్మస్వరూపం అని తెలుసుకుంటాడో అప్పుడు రుక్మవర్ణం ఎటువంటిది పరబ్రహ్మస్వరూపం అంటే కర్తారమీశం పురుషం బ్రహ్మయోనిం. కర్తారమీశం, ఈ జగత్తు మొత్తానికి కూడా కారణభూతుడైనటువంటి కారణం బ్రహ్మన్. జగత్తు మొత్తానికి ఉండటానికి కారణం ఎవరు అంటే బ్రహ్మన్. ఆ పరమాత్ముడే కారణం. కర్తారం, కర్తారం ఈశం. ఈశం అంటే ఏమిటి? మాస్టర్ ఆఫ్ ద హోల్ యూనివర్స్. కర్తారం ఈశం పురుషం, అంతటా వ్యాపించి ఉన్నటువంటి పూరయతి సర్వం ఇది పురుషః. చైతన్య రూపేణ అహం అహం ఇది వ్యాప్తి రూపేణ శరీరే పురుషః. అందుకని పురుష అని పేరు పరమాత్మకి. పురుష సూక్తం అంటే ఏమిటి? ఆ పురుష సూక్తంలో అంతా చెప్పబడింది ఇదే. అంతా బ్రహ్మమే వ్యాపించి ఉన్నాడు అనేటువంటిది. బ్రహ్మయోనిం, బ్రహ్మయోని అంటే ఏమిటి? అన్ని జీవరాశులకి గర్భస్థానం అని అర్థం. యోని అంటే గర్భం. బ్రహ్మయోని, బ్రహ్మయోని అంటే బ్రహ్మమే గర్భస్థానంగా కలిగినటువంటి అని అర్థం. ఇప్పుడు మనందరం ఎందులో ఉన్నాం? ఆకాశంలో ఉన్నాం కదా. ఆకాశంలో ఉన్నాం. అదేవిధంగా అన్ని జీవరాశులు సమస్త ప్రపంచం చైతన్యంలోనే ఉన్నది అన్నారు. అంతా బ్రహ్మమయం అంటే అది అర్థం. మనందరం ఎక్కడున్నాం? బ్రహ్మస్వరూపంలో ఉన్నాం. బ్రహ్మస్వరూపంలో ఉన్నప్పుడు ఈ శరీరం లోపల ఉన్నది ఎవరండి? బ్రహ్మమే. బ్రహ్మం కాకుండా వేరే ఉండగలదా? ఇప్పుడు అంత ఆకాశంలో అందరం ఉన్నాం అన్నాం. ఇప్పుడు ఆకాశంలో ఉన్నది కదా ఈ హాల్. ఈ హాల్ లోపల ఉన్నది ఏమిటి? ఆకాశమే. చోటు, ఆ ప్రదేశం. ఆకాశం అంటే మబ్బులు కాదు, ప్రదేశం. కాబట్టి అన్ని ఇళ్ళు కూడా, గృహాలన్నీ కూడా ఆకాశంలో ఉన్నాయి. అన్ని గృహాలు ఆకాశంలో ఉన్నప్పుడు గృహం లోపల ఉన్నటువంటిది ఏమిటండి? ఆకాశం. ఎగ్జాంపుల్ అర్థమైంది కదా. మళ్ళీ చెప్తాను తిరిగి. అన్ని గృహాలన్నీ కూడా ఆకాశంలో ఉన్నాయి. ముందంతా ఏం చెప్పాం? ఆకాశం బయట ఉన్నదండి, లోపల ఉన్నదండి అని చెప్తుంటే వాళ్ళం కదా. ఆకాశం ఉండబట్టే కదండి కూర్చున్నాం, లోపల చోటు ఉండబట్టే కదా కూర్చున్నాం. ఇంతమంది ఎలా కూర్చోగలిగాం ఇక్కడ? ఆకాశం. ఏం చెప్పేవాళ్ళం? బయట ఉందండి, చోటు బయట కూడా ఉంది, లోపల ఉంది అన్నాం. అది ఫస్ట్ స్టేట్మెంట్ అని చెప్పాం. రెండో స్టేట్మెంట్ ఏం చెప్పాం? ఆకాశం బయట ఉండడం ఏమిటి, లోపల ఉండడం ఏమిటి, అసలు ఇల్లే ఆకాశంలో ఉన్నది కదా. అలా కదా చెప్పాలి. ఏది రైట్ స్టేట్మెంట్? సెకండ్ వన్ ఈజ్ ద పక్కా రైట్ కరెక్ట్ స్టేట్మెంట్, సరి అయినటువంటి సమాధానం. ముందు చెప్పింది కూడా కరెక్టే, కానీ రెండవసారి చెప్పింది అసలైన సిసలైన నిజం. ఓకే కదా. అన్ని ఇళ్ళు కూడా ఆకాశంలో ఉన్నాయి. ఇది ఎలా అయితే అర్థమైందో మీకు, అదేవిధంగా బ్రహ్మయోని అంటే మొదట ఏం చెప్తాం అందరం? దేవుడు అంతటా వ్యాపించి ఉన్నాడండి, బయట ఉన్నాడు, లోపల ఉన్నాడు అని చెప్తాం కదా. దేవుడు అంతటా వ్యాపించి ఉన్నాడు, పైన క్రింద కుడి పక్కన ఎడం ప్రక్కన వెనక్క ముందు అంతటా పరమేశ్వరుడే ఉన్నాడండి, అంతేకాకుండా లోపల కూడా ఉన్నాడండి. అబ్బా, ఎంత తెలివితేటలు ఎక్కువ, ఇవన్నీ చాలా బాగా చెప్తున్నారే అనుకుంటాం కదా. శాస్త్రం చెప్తుంది ఇలా కాదు, ఇంకా ముందుకు వెళ్ళాలి. ఆయన బయట ఉండడం ఏమిటి, లోపల ఉండడం ఏమిటి, అసలు ఈ శరీరం ఆయనలోనే ఉన్నది అలా చెప్పాలి. అది ఎప్పుడు చెప్పగలుగుతామంటే శాస్త్రం కనీసం 2-3 ఉపనిషత్తులు చదివితే చెప్పగలుగుతాం. ఆ జ్ఞానం వస్తుంది మనకి. కాబట్టి శరీరం చైతన్యంలో ఉంది, అది బ్రహ్మయోని అంటే. అన్ని జీవరాశి కూడా ఆ బ్రహ్మం అనే బ్రహ్మంలోనే ఉన్నాయని అది అర్థం ఇక్కడ చెప్పింది. కాబట్టి ఎవరైతే ఆ పరబ్రహ్మాన్ని ఈ యొక్క జగత్తుకు కారణభూతుడిగా తెలుసుకుంటాడో, బ్రహ్మయోనిగా తెలుసుకుంటాడో, అటువంటి విద్వాన్ పుణ్యపాపాల నుంచి బయటపడతారు. అందరూ పడలేరు. అర్థమైందా? ఇప్పుడు పుణ్యపాపాల నుంచి ఏమండి
పుణ్యక్షేత్రాలకు వెళ్తే పుణ్యపాపాల నుంచి బయటపడలేం. పుణ్యక్షేత్రాలకు వెళ్తే ఇంకొంచెం పుణ్యం వస్తుంది. పుణ్యం కూడా ఏం చెప్పాం? బంగారపు గొలుసు అని చెప్పాను, గోల్డెన్ బాండేజ్. చాలామంది పుణ్యం సంపాదించడానికి ఎంతో తహతహలాడతారు. శాస్త్రం చెప్తుంది పుణ్యానికి కూడా అతీతుడు కావాలి. నువ్వు ముందు పుణ్యం సంపాదించుకోవాలి, సంపాదించిన తర్వాత అతీతుడు కావాలి. పుణ్యమే లేకపోతే ఇంకా అతీతుడు ఏమవుతావు కదా. పుణ్యం సంపాదించి కొంతకాలం అయిన తర్వాత పుణ్యము వద్దు నాకు, పాపము వద్దు అని చెప్పాలి. చాలా కష్టం. అందరూ పుణ్యం కావాలని కోరుకుంటారు కానీ వద్దని ఎవరైనా కోరుకుంటారా? ఆ మెచ్యూరిటీ రావాలి. నేను పుణ్యపాపాలకు అతీతుడినైనటువంటి ఆత్మస్వరూపాన్ని నేను తెలుసుకోవాలి అని చెప్పాలి. అందుకని ఏం చేయాలి? పుణ్యం కూడా వద్దంటే ఏమిటి దానికి పద్ధతి? నిష్కామతయా చేయడమే. అన్ని పనులు కూడా ఫలాన్ని ఆశించకుండా భగవంతుడికి అర్పణ చేసి ఈశ్వరార్పణ బుద్ధితో జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం పనిచేయాలి. జ్ఞానం కోసం, వైరాగ్యం కోసం. అంతేగాని నాకు అది కావాలి ఇది కావాలి అని చెప్పి చేయకూడదు. అలా చేస్తే ఏమవుతుంది? మనకు పుణ్యం కూడా భగవంతుడికి వెళ్ళిపోతుంది. ఈ విధంగా కనుక మనం చేస్తే మన కర్మలన్నీ కూడా, పనులన్నీ కూడా పుణ్యము అంటదు, పాపము అంటదు. అలా అంటనప్పుడు ఏమవుతుందంటే ఆ వ్యక్తికి గురుప్రాప్తి, జ్ఞానప్రాప్తి కలుగుతుంది. అందుకని నిరంతరంగా ఈ చింతనలో ఉండాలి అని చెప్పి ఇంతవరకు పోయిన క్లాస్లో చూసాం. తర్వాత మంత్రం 4వ మంత్రం. ప్రాణో హ్యేషః యస్ సర్వభూతైర్విభాతి విజానన్ విద్వాన్ భవతే నాతివాదీ ఆత్మక్రీడః ఆత్మరతిః క్రియావాన్ ఏష బ్రహ్మవిదాం వరిష్ఠః. శ్రేష్ఠతమ బ్రహ్మజ్ఞ గురించి చెప్తున్నారు ఇక్కడ. ఎవరు వరిష్ఠ అంటే బ్రహ్మనిష్ఠ అని. ఎలాగైతే భగవద్గీతలో అర్జునుడు అడుగుతాడు, స్థితప్రజ్ఞస్య కా భాష, స్థితప్రజ్ఞుడెవడు, అసలు జ్ఞానంలో నిష్ఠ పొందిన వ్యక్తి అంటే ఎవరు, ఎలా ఉంటాడు, అతని యొక్క నడవడికి ఎలా ఉంటుంది, మాట్లాడతాడా, మాట్లాడితే ఏం మాట్లాడతాడు, నడుస్తాడా, ఎలా నడుస్తాడు, ఎలా కూర్చుంటాడు, ఏం మాట్లాడతాడు, వ్యవహారం అన్నమాట. వ్యవహార శైలి ఎట్లా ఉంటుంది అని, వ్యవహార శైలి ఎలా ఉంటుంది అనే విధంగా అర్జునుడు ప్రశ్నిస్తాడు కృష్ణ పరమాత్మని. అదేవిధంగా ఇక్కడ కూడా జ్ఞాననిష్ట కలిగినటువంటి వ్యక్తి అతని ప్రవర్తన ఎలా ఉంటుంది, బ్రహ్మజ్ఞ శ్రేష్ఠ ఉన్నతుడైనటువంటి వ్యక్తి అని అర్థం. దాని గురించి ఈ మంత్రంలో అంగిరసుల వారు శౌనకుడికి చెప్తున్నారు. చాలా స్థలం ఉంటే ముందుకు జరగండి కొంచెం. ప్రాణః ఏషః యః సర్వభూతైర్విభాతి. ప్రాణః అంటే బ్రహ్మం అని అర్థం. నిర్గుణ బ్రహ్మం, నిర్గుణ బ్రహ్మం. ఏషః ప్రాణః, ఈ బ్రహ్మస్వరూపం, ది ఆత్మ అని అర్థం. ఈ ఆత్మ, ఏషః అంటే దిస్ సెల్ఫ్ అంటాం. ఈ ఆత్మ, ఏషః అంటే ఈ ఆత్మ, ఈ బ్రహ్మం. యః ఏషః అంటే ఈ ఆత్మ, ప్రాణః అంటే బ్రహ్మం. అంటే ఈ ఆత్మ అనేటువంటిది బ్రహ్మం నుంచి వేరు కాదు అని తెలుసుకోవాలి.
రెండు విషయాలు తెలుసుకోవాలి మనం. ఏషః అంటే ఈ అని అర్థం. అంటే ఏమిటి? వెరీ వెరీ ప్రాక్సిమేట్. దిస్ అంటే ఏమిటండి? వెరీ క్లోజ్. దట్ విచ్ ఈస్ వెరీ క్లోజ్ ఓన్లీ వి యూజ్ ద వర్డ్ దిస్. ఇట్ ఈ అని అర్థం. అంటే ఇక్కడ అని. ఈ అంటే దగ్గర అని అర్థం. ఈ అంటే ఈగ కాదు. దిస్ అంటే ఇంగ్లీష్లో ఏమంటారు? ఈయే కదా అనేది. మరి ఏం చెప్తాం? ఈ అని అర్థం. ఇంగ్లీష్లో ఈ కాదు. ఈ ఆత్మ, ప్రాణ, ఆ బ్రహ్మస్వరూపం అంటే ఏమిటి అక్కడ? ఈ నేను. ఈ నేను అంటే ఈ బింబ చైతన్యమైనటువంటి జీవాత్మైనటువంటి నేను, ప్రాణ, ఆ బ్రహ్మస్వరూపం. ఈ శరీరంలో ఉన్నప్పుడు బ్రహ్మని ఏమన్నాం? ఆత్మ అన్నాం. ఇదే ఆత్మ అంతటా వ్యాపించి ఉన్నప్పుడు ఏమని పిలుస్తున్నాం? బ్రహ్మ అంటాం కదా. ఏషః ప్రాణః అన్నారు. ఈ ఆత్మే ఆ బ్రహ్మం. ఏషః యః ప్రాణః, ఏదైతే బ్రహ్మమై ఉన్నదో, ఏ ఆత్మ అయితే బ్రహ్మమై ఉన్నదో, యః ప్రాణః. ఏమిటిట? ఏ ఆత్మ అయితే బ్రహ్మగా ఉంటే ఏమిటండి అన్న? సర్వభూతైర్విభాతి, అన్ని జీవరాశులుగా వ్యక్తమై ఉన్నదో. విభాతి అంటే ఏమిటి? ప్రకాశించడం, వ్యక్తం అవ్వడం. ఎలా వ్యక్తమవుతోంది? సర్వభూతై, అన్ని జీవరాశులయందు, అన్ని ప్రాణులయందు వ్యక్తమవుతున్నది అన్నారు. అంటే ఏమిటి? ఈ శరీరంలో కూడా వ్యక్తమవుతున్నట్టే కదా. సర్వభూతై విభాతి అని అర్థం. సర్వభూతై అంటే అన్ని జీవరాశుల రూపంలో ప్రత్యక్షమవుతున్నది ఈ యొక్క బ్రహ్మం అని అర్థం కదా. అన్ని జీవరాశుల రూపంలో ప్రత్యక్షమవుతుంది. అందుకనే మనం ఏం చేస్తాం? హిందువులం అన్ని జీవరాశులు ఏం చూస్తాం? ఆ పరమాత్మనే చూస్తాం కదా. ముండకోపనిషత్తు చదవకపోయినా కూడా సర్వభూతైర్విభాతి అనే పదమే తెలియదు వాళ్ళకి కదా. చదువుకోని వాళ్ళు కూడా సర్వభూతైర్విభాతి అనే పదం ముండకోపనిషత్తు చదివాడా, ఈ మంత్రం తెలుసా, ఈ వాక్యం తెలుసా? తెలియకపోయినప్పటికీ కూడా మీరు పల్లె గ్రామాలకు పోయి చూడండి, ఏ వీధిలో అయినా ఎవరైనా కదిలించి దేవుడు ఎక్కడున్నాడు రా అంటే అంతటా ఉన్నాడండి. అంతటా అంటే అన్ని జీవరాశుల్లోనూ ఉన్నాడండి, ప్రతి జీవరాశిలోనూ ఉన్నాడంటాడు. అంటే ఏమిటి? ఇది మనలో బాగా ఊరిపోయినటువంటి జ్ఞానం. ఎట్లాగైతే ఊరగాయలు ఉప్పు ఊరిపోతుందో, ఎక్కడ పట్టుకుని టేస్ట్ చూసినా ఉప్పే, అట్లాగే ఈ దేశంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ సంప్రదాయాన్ని ఆచరిస్తున్నటువంటి వ్యక్తులకి అంతా భగవన్మయం. అందుకే పుట్టలో పాముకు పాలు పోస్తాం, ఆవుకు ఆహారం ఇస్తాం, ఉడతకి ఆహారం ఇస్తాం, పక్షులకి, జీవుల అన్నిటికీ, చెట్లకి కూడా. ఎందుకంటే ఈ వాక్యం మనకు ప్రధానం. తెలిసినా తెలియకపోయినా అలా పరంపరగా పెద్దవాళ్ళ ద్వారా తెలుసుకొని కర్ణ పరంపరగా వస్తుంది. అందుకని హిందువులు మూఢులు కాదు. చెట్లు పూజిస్తారు, కొండలు పూజిస్తారు, రాళ్ళు పూజిస్తారు. వీళ్ళంతా మూఢులు అని చెప్పి అనుకుంటుంటారు జనం. రాళ్ళు రప్పలన్నీ పూజిస్తారండి వీళ్ళు. కంకర రాళ్ళు కూడా పూజిస్తారు. మీరు చూడండి, ఎక్కడ పోయినా ఏ చెట్టు కింద చూసినా రాయి, అక్కడ దానికి కుంకుమ పసుపు పెడతాడు. జనం నుంచొని నమస్కారాలు చేస్తుంటారు. మిగతా మమతాల వాళ్ళందరూ చూసి ఏమిటి వీళ్ళకి పిచ్చి, ఎక్కడ పట్టినా రాయి రప్పకి మొక్కుతుంటారు అనుకుంటారు. హిందువులు పిచ్చివాళ్ళు కాదు, అంతటా పరమాత్మని చూసేటటువంటి స్వభావం కలిగిన వాళ్ళు. పరమాత్మ కంటే భిన్నంగా ఏదీ లేదు అనేటువంటి దృక్పథం కలిగిన వాళ్ళు హిందువులు. అర్థమైందా? ఎవరైనా ఆ మాట అంటే రాళ్ళు రప్పలు పూజిస్తాండి, మీరు రాళ్ళు రప్పలు పూజించవండి, రాళ్ళు రప్పల్లో ఉన్నటువంటి పరమాత్మని పూజిస్తున్నాం అని చెప్పాలి. అర్థమైందా? రాళ్ళు రప్పలు మనం ఎందుకు పూజిస్తాం? ఆకులు కొమ్మలు పూజిస్తున్నామా? ఆకులు కొమ్మల్లో ప్రాణరూపంలో ఉన్నటువంటి ఆ బ్రహ్మస్వరూపాన్ని, పరమాత్మని పూజిస్తున్నాం. అది అర్థం. సర్వభూతై విభాతి విజానన్ విద్వాన్ న అతివాది భవతే. సో
ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి విద్వాన్ అంటే విజ్ఞుడు అని అర్థం. వైజ్ పర్సన్ అంటాం. ఎవరైతే తెలుసుకుంటారో గురుముఖతయా, గురుముఖతయా అంటే గురువు వాక్యం మూలంగానే తెలుసుకోగలుగుతాడండి. సరిగ్గా తెలుసుకోవాలంటే గురుముఖతగా మాత్రమే తెలుసుకోగలుగుతాడు. అది గురువు లేకుండా ఎవరైనా తెలుసుకున్నారంటే అది సరియైన జ్ఞానం కాదు అంటోంది శాస్త్రం. ఆచార్యుడు లేకుండా సరియైన విద్య రావడం అనేటువంటిది అసంభవం. అది విద్వాన్ విజానన్ తెలుసుకొని, ఈ విషయాన్ని తెలుసుకొని, అంతా బ్రహ్మమే వ్యాపించి ఉన్నాడు అనే విషయాన్ని తెలుసుకొని ఏమవుతాడు? సైలెంట్ అయిపోతాట. నాతివాది భవతే. నాతివాది భవతే అంటే ఎక్కువగా మాట్లాడడు, సైలెంట్ అయిపోతాట, నిశ్శబ్దం అయిపోతాట, అంటే మౌనిగా అయిపోతాడు. అదేమిటండి, జ్ఞానం వస్తే అందరం మౌనిగా అయిపోవాలి అన్నారు. ఇక్కడ నాతివాది అంటే శంకరాచార్య వారు రాస్తారు, అనవసరంగా మాట్లాడాడు. అది సంగతి. అతిగా మాట్లాడడు అని అర్థం. వాది అంటే ఏమిటి? వాదించేవాడు. అతివాది అంటే ఏమిటి? అతిగా వాదించేవాడు అని అర్థం. నా అతివాది ఏమిటి? అతిగా వాదించని వాడు అవుతాడు. ఎలా? ఎందుకంటే ఏముంటుందండి మాట్లాడటానికి? అసలు ఏముంటుంది వాదించడానికి? అంతా పరబ్రహ్మ స్వరూపం తెలుసుకున్న తర్వాత ఏదైనా మాట్లాడాలన్నా కూడా ఇదంతా అనవసరమైన భాషణం, దీనితో పని లేదు అని చెప్పి, అందుకనే జ్ఞానులందరూ కూడా చాలా మినిమంగా మాట్లాడరు. అసలు ఏదైనా అవసరమై మాట్లాడితే 1-2 మాటలు, ముఖ్యంగా చాలా అవసరమైతేనే మాట్లాడతారు. ఎందుకంటే లోకాభిరామాయణం మాట్లాడడం అనేది అటువంటిదే ఉండదు. అంతా బ్రహ్మస్వరూపమే. ఎప్పుడూ అయితే తెలుసుకుంటాడు మనిషి, వాక్ నిరోధం వచ్చేస్తుంది, దానంతట అదే వచ్చేస్తుంది. సైలెంట్ అయిపోతాడు. నాట్ డెలిబరేట్లీ, లేదు నేను మాట్లాడకూడదు, నాకు ఇప్పుడు ఆత్మజ్ఞానం వచ్చిందని చెప్పి కాదు, స్పాంటేనియస్. అందుకని అతిగా మాట్లాడకూడదు. ముందు యాని ముముక్షోహో జ్ఞాని స్థితప్రజ్ఞ లక్షణాన్ని తాని ముముక్షోహో సాధనాన్ని. జ్ఞాని అయితే మాట్లాడాడు కదా అతిగా. సరే, నేను జ్ఞాని కావాలనుకుంటే ఏం చేయాలి? ఇప్పుడు నుంచే జ్ఞాని కావాలనుకున్నవాడు ఏం చేయాలండి? ఆ జ్ఞానిని ఇమిటేట్ చేయాలా లేదా? మన పిల్లలు సచిన్ టెండూల్కర్ని క్రికెట్ ఆడాలనుకున్నవాడు ఏం చేస్తాడు? టెండూల్కర్ని ఇమిటేట్ చేస్తాడు, గంగూలీని ఇమిటేట్ చేస్తాడు కదా. జ్ఞాని కావాలనుకున్న మనందరం ఎవరిని ఇమిటేట్ చేయాలి? జ్ఞానిని ఇమిటేట్ చేయాలి. జ్ఞాని అయితే ఎలా ఉంటాడట? నా అతివాది, నాతివాది భవతే. అతిగా మాట్లాడాడు, సైలెంట్ అయిపోతాడు. అంటే మనం కూడా ఇమిటేట్ చేయాలి, ఎక్కువగా మాట్లాడద్దు అని అర్థం. ఇండైరెక్ట్గా సాధకులకు అందరికీ ఏం చెప్తున్నది శాస్త్రం? ఎక్కువగా మాట్లాడవాకు, అనవసరంగా మాట్లాడవాకు, చాలా మితంగా మాట్లాడు. అందుకని మితవ్యయం అనే పాఠం చదివారా? 7వ తరగతిలో చదివాను నేను. మితవ్యయం అద్భుతమైన పాఠం. ఆ పాఠం చదివితేనే అసలు సోపానం, జ్ఞానానికే సోపానం అది. మితవ్యయం. మాటని కూడా మితంగా వ్యయం చేయాలిట. అది కూడా అనవసరంగా మాట్లాడకూడదు. చాలా బ్యూటిఫుల్ లెసన్ అది, మితవ్యయం. నాతివాది భవతే. అంతేకాదు, ఏం చేస్తుంటాడండి మాట్లాడకుండా? ఆయనకి బోర్ కొట్టదా అండి? హీ విల్ నాట్ ఫీల్ బోర్. ఆత్మక్రీడ, ఆత్మరతి, క్రియావాన్. ఆత్మతోనే ఆనందిస్తుంటాట. ఆత్మరతి అంటే ఏమిటి? ప్రీతి అని అర్థం. రతి అంటే ప్రీతి. ఆత్మయందే ప్రీతి గలవాడై ఉంటాడు. ఎప్పుడు ఆత్మ చింతన చేస్తూనే ఉంటాడు, మరి వేరే ఒక చింతన చెయ్యడు. మనం ఏం చింతన చేస్తామండి? సహజంగా మనకి ఏది ఇష్టమో దాని గురించే కదా చింతన చేస్తాం, ఏది ప్రీతో దాని గురించే కదా చింతన చేస్తాం అన్ని వేళలా. ఇతనికి విద్వానికి ఆత్మ అనేటువంటిది ప్రీతికరమైన విషయం. ఆత్మను తెలుసుకున్నాడు కాబట్టి, ఆత్మే సర్వం కాబట్టి, ఆత్మే ప్రీతికరమైన విషయం కాబట్టి ఆత్మరతి అన్నారు. ప్రాపంచిక మనుషులందరూ ఎన్నో విషయాల్లో వాళ్ళకు ప్రీతి కలిగి ఉంటే, ఈ జ్ఞాని మాత్రం ఆత్మ విషయంలో ప్రీతి కలిగి ఉంటాడు.
కాబట్టి జ్ఞాని కావాలనుకున్న వాళ్ళందరూ ఏం చేయాలి? ఆత్మ యందు ప్రీతిని వృద్ధి చేసుకోవాలి. నాకెప్పుడు వస్తుందో ఆత్మజ్ఞానం, నేనెప్పుడు పొందుతాను ఆత్మజ్ఞానం, ఇదే చింతన ఉండాలి. ఎప్పుడైతే ఏది కావాలని నేను తీవ్రంగా కోరుకుంటానో అది పొందుతాను, దాంట్లో సందేహమే లేదు. ఏది కావాలని నేను కోరుకుంటానో అదే అవుతాను నేను. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అన్నారు. బ్రహ్మను తెలుసుకున్నవాడు ఏమవుతాడు? బ్రహ్మ అవుతాడు. కొంత చదివిన తర్వాత ఏం చేస్తాం? నో బికమింగ్. నేను బ్రహ్మాన్ని అవ్వాలి అనేటువంటిది కూడా కాదు, నేను బ్రహ్మముననే తెలుసుకుంటాడు. అది అందుకని ఆత్మరతి ఆత్మక్రీడ అన్నారు. క్రీడ అంటే ఏంటి? ఇక్కడ నాణ్యత్ పశ్యతి నాణ్య శృణోతి నాణ్యత్ విజానాతి స భూమాన్. చాందోగ్య ఉపనిషత్తులో నాణ్యత్ పశ్యతి, ఆత్మని కాకుండా వేరే ఏది చూడడు. అంటే ఏది చూసినా ఆత్మ దృష్టితోనే చూస్తాడు అని అర్థం. ఆత్మ కాకుండా వేరే ఏమి చూడడంటే ఏమిటి అర్థం? కళ్ళు మూసుకొని ఆత్మనే చూస్తుంటాడనే అర్థం. చాలామంది అనుకుంటారు జ్ఞాని అంటే మనలాగా మాట్లాడకూడదు, మనలాగా చూడకూడదు, ఆయన ఎక్కడో చూస్తూ ఉండాలి, లోపల ఆత్మను చూస్తూ ఉండాలి, మనలాగా ఉంటే ఆయనే జ్ఞాని అండి అని చెప్పి అనుకుంటారు. శాస్త్రం చెప్తుంది అలా ఏం కాదు. ఆత్మక్రీడ అంటే అన్నిటినీ ఆత్మగానే చూస్తాడు. నా అన్య పశ్యతి, ఆత్మ కాకుండా వేరే ఏది లేదు అనే భావంతో అన్నిటినీ ఆత్మగానే చూస్తాడు. నా అన్యత్ శృణోతి, ఏ శబ్దం వింటున్నా కూడా ఆత్మశబ్దమే అనేటువంటి భావనలో ఉంటాడు. నాణ్యత్ విజానాతి, ఏది తెలుసుకుంటున్నా కూడా నేను అది ఆత్మకి సంబంధించింది అనేటువంటి భావన. అది అక్కడ అర్థం. ఆత్మక్రీడ ఆత్మరతి అంటే ఎలాగైతే ప్రాపంచిక మనుషులందరూ స్పోర్ట్స్ అంటారు చూసారా, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ చాలా ఉంటాయి కదా. క్రీడ అంటే ఏమిటి? ఎంటర్టైన్మెంట్. స్పోర్ట్స్ అంటాం, క్రీడ అంటే ఎంటర్టైన్మెంట్ ఎన్నో ఉంటాయి వాళ్ళకి, అన్ని అనాత్మ విషయాలే. ఈ జ్ఞానికి ఎంటర్టైన్మెంట్ ఏమిటంటే ఆత్మే. ఏమండి, ఆయనకి ఏముంటుందండి? ఆత్మలో నిర్గుణం అని చెప్పారు కదండి, చప్పగా ఉంటుంది కదా, ఉప్పు పులుపు కారం లేనటువంటి బ్రహ్మన్ మాదిరి, ఓడర్ లెస్, కలర్ లెస్, టేస్ట్ లెస్, అట్లా ఉంటుందేమంటే అలా కాదు. అది పరబ్రహ్మ స్వరూపం, ఆనంద స్వరూపం అని చెప్పి శాస్త్రం చెప్తుంది. ఆత్మరతి ఆత్మక్రీడ క్రియావాన్. క్రియావాన్ అంటే ఏమిటి? ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత కూడా ఈ యొక్క లోక సంగ్రహం చేయడం కోసం కొంతమంది జ్ఞానులు క్రియావాన్ అంటే పనులు చేస్తూ ఉంటారు, స్పిరిచువల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు, అన్ని ఆత్మకు సంబంధించినవే ఆ దృష్టితో చేస్తారు అని అర్థం. అంటే శంకరాచార్య వారు అక్కడ చెప్తారు, ధ్యానం జ్ఞాన మార్గంలోనే ఉంటారు, దానికి సంబంధించిన పనులే చేస్తూ ఉంటారు. ఇదేది చేసినప్పటికీ కూడా దానికి సంబంధించినవే చేస్తూ ఉంటారు. జ్ఞానానికి సంబంధించినవే, ధ్యానం మోక్షం దానికి సంబంధించినవే చేస్తూ ఉంటారు. ఎవరికైనా నేర్పాలన్నా, ఎవరికైనా టీచ్ చేయాలన్నా అదే. కాబట్టి ఇప్పుడు ముండకోపనిషత్తు టీచ్ చేయడం ఏంటంటే క్రియే కదా, పనే కదా. అందరు టీచర్లు అందరూ క్రియావంతులే కదా. ధనం ఉన్నవాడు ధనవంతుడు, క్రియను చేసేవాడు క్రియావంతుడు. ఏ క్రియలు చేస్తారండి అన్నారు. ఇక్కడ చాలా పూర్వపక్షి వస్తాడనమాట. ఆయన చెప్తాడు, క్రియావంతుడంటే ఎంత జ్ఞానం వచ్చినప్పటికీ కూడా కర్మలు చేయాల్సిందే, కర్మకాండలు చేయాల్సిందే, రిచువల్స్ చేయాల్సిందే, అది చేస్తేనే అతనికి పరిపూర్ణమైనటువంటి మోక్షం కలిగేది అని చెప్పి పూర్వపక్షి వాదిస్తాడు ఇక్కడ. ఎందుకంటే క్రియావాన్ అని చెప్పాడు కదా మంత్రంలో, కాబట్టి కర్మానుష్ఠానం చేస్తూనే ఉండాలి అని చెప్పి చెప్తాడు అతను. అప్పుడు శంకరాచార్యులు వారు చెప్తారు, క్రియానుష్ఠానం అంటే కర్మకాండ కాదు, లౌకిక కర్మలు చేయక్కర్లేదు. అతను జ్ఞానం కలిగిన తర్వాత ఇవన్నీ చేయాల్సిన పనే లేదు అసలు అతనికి. లోక సంగ్రహం కోసం జనాన్ని నడిపించాలి కదా సన్మార్గంలో, వాళ్ళకి జ్ఞానం కలిగేటి చేయాలి. కాబట్టి
కొన్ని ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు, దానికి సంబంధించిన పనులు మాత్రమే చేస్తాడు అని చెప్పి, అది లోక సంగ్రహం, స్పిరిచువల్ యాక్టివిటీస్. అంతేగాని ఆయన కూడా కర్మలన్నీ చేయాలి, అనుష్ఠానం చేయాలని అసలు అవసరమే లేదు. యద్యదాచరతి శ్రేష్ఠ ఇతరే జనాహ అనువర్తంతే. శ్రేష్ఠులైన పురుషులు ఏదైతే ఆచరిస్తారో అదే మిగతా వాళ్ళు చేస్తారు. కాబట్టి వాళ్ళ కోసం జ్ఞాని కూడా ఆచరిస్తున్నట్లుగా కనిపిస్తాడు, అంతేగాని తన కోసం కాదు. అందుకని మిగతా వాళ్ళందరూ చేసేటటువంటి పని పూర్ణత్వం కోసం చేసే పని, జ్ఞాని చేసేటటువంటిది అవుట్ ఆఫ్ పూర్ణత్వం హీ పర్ఫార్మ్స్. అదర్ అజ్ఞానీస్ ఫర్ పూర్ణత్వం దే డూ, ఐ వాంట్ టు బికమ్ ఏ కంప్లీట్ పర్సన్ అని చెప్పి వాళ్ళు చేస్తారు. కానీ జ్ఞాని ఏం చేస్తాడు? అవుట్ ఆఫ్ పూర్ణత్వం, అవుట్ ఆఫ్ కంప్లీట్నెస్ హీ పర్ఫార్మ్స్ ద యాక్షన్, నాట్ డిజైరింగ్ ఎనీథింగ్. అది మనం గుర్తుపెట్టుకోవాలి మనస్సులో. జ్ఞానం అంటే ఎక్కడో కూర్చుంటాడో కొండ గుహల్లో కళ్ళు మూసుకొని. ఏమంటే జ్ఞానులందరూ కొండ గుహల్లో కళ్ళు మూసుకొని కూర్చుంటే మనకెవరండి మోక్షాన్ని ఇచ్చేది? ఆలోచించక్కర్లేదండి. చాలామంది అనుకుంటారు జ్ఞాని అంటే మాట్లాడకూడదు, జ్ఞాని అంటే కొండల గుహల్లో కూర్చోవాలి, ఇంట్లో కూర్చోవాలి, బయటికి రాకూడదు, ఏమీ చూడకూడదు, మాట్లాడకూడదు, వినకూడదు, కళ్ళు తెరవకూడదుట. అరే జ్ఞానులందరూ అట్లా కూర్చుంటే మనకు బోధించేది ఎవరు? మనకు బోధించేది ఎవరండి? అజ్ఞానులు, అంతే కదా. జ్ఞానులందరూ అట్లా కూర్చున్నారు, మనకు బోధించేది అజ్ఞానులు. అజ్ఞానులు ఏం బోధిస్తారండి? అజ్ఞానాన్ని బోధిస్తారు. అన్ని రాంగ్ కాన్సెప్ట్స్ చాలా మందికి, చదువుకున్న వాళ్ళకు కూడా. అందుకని జ్ఞాని మన మధ్యలో ఉండి మనకు ఆ బోధన చేస్తుంటే వాళ్ళ విలువ మనకు తెలియదు. మామూలుగా సాధారణంగా ఉంటారు వాళ్ళు మన మధ్యలో ఉండి, మనకు మన లెవెల్కి వచ్చి మనకు అర్థమయ్యేటట్లుగా చిన్న భాషలో చెప్తూ ఉంటే మనకు ఆ వాల్యూ తెలియడం లేదు. అందుకని నిజంగా శాస్త్రాన్ని అర్థం చేసుకున్నవాడు ఆ జ్ఞానిని తన మధ్యలోనే తన ముందే రికగ్నైజ్ చేయగలడు. అందుకని మన సమాజంలో ఎక్కడ పట్టినా జ్ఞానులు, మహాజ్ఞానులు ఉన్నారు. జ్ఞానులు అంటే ఏదో వెనకాల పెద్ద వెలుగు కాంతి కనపడుతుంది, అన్ని శక్తులు, మహాశక్తులన్నీ ఉంటాయి ఆయనకి. జ్ఞాని అంటే శక్తులు ఉండాల్సిన అవసరం లేదు, పెద్ద పెద్ద ప్రకాశాలు కనపడాల్సిన అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి, అటువంటి భావం ఏదైనా ఉంటే మనసులో అది తీసేయండి. ఇట్ ఈస్ ఎ రాంగ్ కాన్సెప్ట్. It is he is a very, or she is a very simple, normal life. Wisdom is at the intellectual level. అంతే, అది బయటికి కనపడేది కాదు. నువ్వు చదివి గురువు దగ్గర తెలుసుకో ఎంత జ్ఞాని అనేటువంటిది నీకు తెలుస్తుంది, అంతవరకు నీకు తెలియదు. Then only you can realize how he is the జ్ఞాని అని. How can you determine who is a జ్ఞాని unless you are a జ్ఞాని? నేను ఈ మనిషి జ్ఞాని అని ఎలా చెప్పగలనండి? నా జ్ఞానం కలిగితే కదా చెప్పగలుగుతాను. కానీ జ్ఞానం లేకుండానే, శాస్త్రం చదవకుండానే ఎవరు జ్ఞాని ఎవరు జ్ఞాని కాదని చెప్పి ప్రజలు నిర్ణయిస్తుంటారు. నిర్ణయించి ఫాలో అవుతుంటారు. ఏం ఫాలో అవుతారంటే జన్మ జన్మలు మళ్ళీ జనన మరణ మృత్యులో పడుతూ ఉంటారు. అన్ఫార్చునేట్, దురదృష్టవంతులు అన్నమాట. కాబట్టి తలుపు తట్టాలి ఆపర్చునిటీ కోసం. ఆ గురువు ఎక్కడ ఉన్నాడో ఏమిటో నాకు తెలియదు, భగవంతుని ప్రార్థించాలి. ఆ శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడైనటువంటి గురువు నాకు కావాలి. ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు, బట్ ఐ వాంట్ టు స్టడీ ఫ్రమ్ దట్ టీచర్. అలా అడిగితే పరమాత్ముడే సాక్షాత్ గురువు రూపంలో వచ్చేస్తాడు. ఆ విలువ తెలియాలి కదండి. దూరపు కొండలు నునుపంటారు, దగ్గర ఉంటే మనకు గురువు విలువ తెలియదు. ఆ విషయాన్ని తెలుసుకొని ఆ ఆపర్చునిటీని టైం వేస్ట్ చేసుకోకుండా చదివి జ్ఞానం పొందాలి శీఘ్రంగా. అయ్యో ఛాన్స్ పోయిందే అనుకుంటే ఇంకేముంది, ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత బండి వెళ్ళిపోయిందండి అంటే ఏం ప్రయోజనం? బండి ఉన్నప్పుడు అంత ప్లాట్ఫామ్ యూ హ్యావ్ టు ఎంటర్ ఇన్ రైట్ టైం అన్నారు. అలా రైట్ టైంలో ఎంటర్ అయ్యేవాళ్ళు వెరీ 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 రేర్ అండి. మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేతి తత్వత అని కృష్ణ పరమాత్మని పాపం వాపోయినాడు ఆయన. అర్జునుడితో చెప్పుకొని, అర్జున ఎంతో మంది వస్తారు నాయన, అందరికీ అర్థం కావడం లేదు నేనంటే ఏమిటి అని చెప్పి ఆయనే చెప్పారు. అట్లాగే క్రియావాన్ ఏషః వరిష్ఠః బ్రహ్మవిదాం, బ్రహ్మవిధుల యందు, బ్రహ్మను తెలుసుకున్న వాళ్ళ యందు, బ్రహ్మవిదాం అంటే ఏమిటి? అమాంగ్ వైజ్ మెన్ అంటే బ్రహ్మను తెలుసుకున్న వాళ్ళల్లో ఇతను వరిష్ఠ అంటే శ్రేష్ఠుడు అని అర్థం. ఎవరైతే ఎప్పుడు ఆత్మ ఎందే చింతనతో ఉంటాడో,
దట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ అని అర్థం. ఆత్మచింతన అంటే కూర్చొని అట్లాగే ఆలోచిస్తున్నాడు, ఓహో ఆత్మచింతనలో ఉన్నారండి ఆయన, ఎక్కడో చూస్తుండాలి, మనుషుల కళ్ళు చూడకూడదు, ఆత్మచింతనలో ఉన్నారట. ఆత్మచింతనలో ఉంటే ఎక్కడో చూడటం ఎందుకు? ఇవన్నీ చెప్తుంటే మీకు నవ్వు వస్తుంది. నేను చూపిస్తాను చూడండి, ఎంతమంది ఉన్నారు అలా చేసేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళు అలా చూడబట్టే కదా వాడు అజ్ఞాని కూడా అట్లా చూస్తున్నాడు, ఆహా అందరూ జ్ఞానులు అనుకుంటారని. ఆత్మ అంటే ఎక్కడో చూడక్కర్లేదు. అది బ్రహ్మవిధులు అంటే ఎవరు? బుద్ధిపూర్వకంగా నేను ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నవాడు. అంతేగాని వేషాలు, అవతల ఎక్స్టర్నల్ బాహ్య వేషాలు, బాహ్యమైనటువంటిది అవసరమే లేదని చెప్పింది శాస్త్రం. మనసులో జ్ఞానం రావాలి, బుద్ధిలో జ్ఞానం కలగాలి. కానీ ఇవన్నీ తప్పుడు అంచనాలు వేయకూడదు. జ్ఞాని అంటే ఏమిటని అలా తప్పు అంచనాలు వేస్తే ఏమంటే మనమే నష్టపోతాం. అందుకని ఆ యొక్క దోషభూయిష్టమైనటువంటి అంచనాలు వేయకుండా ఉండాలి అంటే శాస్త్రం చదవాలి ఫస్ట్. ఎన్నెన్ని నాకు రాంగ్ కాన్సెప్ట్ ఉన్నాయి జ్ఞాని అంటే అనే విషయాన్ని పోగొట్టుకోవాలి. అది పోగొట్టుకోవాలంటే కనీసం ఉపనిషత్తులు, భగవద్గీత చదవాలి. అది చదవాలంటే కనీసం 4-5 సంవత్సరాల క్లాసుకి రావాలి. ఏమండి ఇదంతా అయ్యే పనేనా అన్న, వస్తే అయ్యే పనే, రాకపోతే కాని పని. తర్వాత మంత్రం, 5వ మంత్రం. ఇప్పుడు 5వ మంత్రంలో ఏం చెప్తున్నారంటే, ఇట్లాంటి శ్రేష్టతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని పొందాలి అంటే కొన్ని సాధనాలు కావాలి, స్థితప్రజ్ఞుడు కావాలి, వరిష్ఠుడు, వరహ వరీయాన్ వరిష్ఠ. ఆయన జ్ఞానుల్లో కూడా గ్రెడేషన్స్ పీపుల్న. ఆయన బాగా మంచి జ్ఞానండి, ఈయనండి కొంచెం ఉంది జ్ఞానం, ఈయన కొంచెం జ్ఞానం అంట, ఆయనకు మంచి జ్ఞానం అంట. గ్రేడేషన్ అన్నమాట. అందులో ఇక్కడ వరహ వరియాన్ వరిష్ఠ. ఎందుకంటే ఇక్కడ వరిష్ఠ అని చెప్పారు కదా. ఆయన జ్ఞాన వరహ, బ్రహ్మవిత్ వరహ, బ్రహ్మవిత్ వరియాన్, బ్రహ్మవిత్ వరిష్ఠ. ఎన్నైనా పాజిటివ్ డిగ్రీ, వరహ పాజిటివ్ డిగ్రీ, వరియాన్ కంపారిటివ్ డిగ్రీ, వరిష్ఠ సూపర్లేటివ్ డిగ్రీ. అంటే జ్ఞానంలో కూడా పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ ఉంటుందండి. అలా అని కాదు, గ్రెడేషన్ జ్ఞానంలో కాదు, కానీ ఈ జ్ఞానం వచ్చిన తర్వాత ఎలా మేనిఫెస్ట్ అవుతున్నది అందులో తేడా ఉంటుంది. అహం బ్రహ్మాస్మి అని జ్ఞానం అందరికీ ఉంటుంది, జ్ఞానులందరికీ అహం బ్రహ్మాస్మి జ్ఞానం ఉంటుంది. కానీ వెన్ దే ఆర్ ఇంటరాక్టింగ్ విత్ ద వరల్డ్, వెన్ దే ఆర్ రియాక్టింగ్, రెస్పాండింగ్ టు ద వరల్డ్, వాట్ లెవెల్ హీఈస్ రెస్పాండింగ్, అందులో వరహ వరియాన్ వరిష్ఠగా ఉండొచ్చు. అది కొంతమంది ఏమిటంటే ఆ యొక్క సామ్య స్థితిలోనే ఉంటారు, ఎప్పుడు బ్యాలెన్స్గా ఉంటారు. అంతేగాని జ్ఞానంలో గ్రెడేషన్ ఉండదు. అహం బ్రహ్మాస్మి నాకు కొంచెం తెలుసండి అన్న, ఇంకొకటి వచ్చి నాకు ఇంకొంచెం తెలుసండి అహం బ్రహ్మాస్మి అన్న, లేదు నాకు పూర్తిగా అహం బ్రహ్మాస్మి తెలుసు అన్న. అట్లా ఉండదు. అహం బ్రహ్మాస్మి అని తెలుసుకోవడంలో తేడా ఉండదు. అహం బ్రహ్మాస్మి అని తెలిసిన తర్వాత కూడా ఎలా రియాక్ట్ అవుతున్నాడు అందులో కొంత గ్రెడేషన్ ఉండొచ్చు. అది కాలక్రమేణా పోతుంది. ఎందుకంటే శాస్త్రం చదవంగా 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 మోరు నిష్ఠ వచ్చి 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 అవుతుందంటే అందులో స్థిరత్వం ఏర్పడిపోతుంది. అది వరిష్ఠ. అంతేగాని జ్ఞానంలో తేడా ఉండదు. వాళ్ళ యొక్క రెస్పాన్సెస్లో ఎలా రియాక్ట్ అవుతారు, ఎలా రికవర్ అవుతారు ఇమ్మీడియట్లీ, అందులో కొంత లిటిల్ బిట్. ఇవన్నీ కూడా యోగ వాసిష్టంలో చెప్తారు, సప్తభూమికలని. అందులో చాలా ఇవన్నీ వాళ్ళకి అదే పని, ఈ గ్రెడేషన్ల గురించి మాట్లాడటం. జ్ఞానం వస్తుందో లేదో కానీ పీపుల్ దే ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ గ్రెడేషన్స్. నిజమైన ముముక్షు ఇవన్నీ పట్టించుకోడు. మనకి ఎందుకండి గ్రెడేషన్ ఉంటే ఏమిటి, లేకపోతే ఏమిటి, నేను ఎక్కడ ఉన్నాను, నాకేమిటి మార్గం చూసుకోవాలి. అంతేగాని సమయాన్ని వృధా చేసుకోవాకండి. వాళ్ళు ఇలా చెప్పారు, వీళ్ళు ఇలా చెప్పాను కదా, నాతివాది భవతే. అందుకని సమయం వృధా చేసుకోవద్దు. ఎవరైనా ఏదైనా మాట్లాడుతుంటే కూడా ఈ చెవున వినండి, ఆ చెవున వదిలేయండి. అసలు వినవాకండి, ఆ చోటుకి వెళ్ళవాకండి మెయిన్గా. అందుకని మన సాధన ఏమిటో మనం చేసుకుంటూ చదువుకుంటూ ఉండాలి. గురువు శుశ్రూష, ఒకే గురువు దగ్గర ఒకే పద్ధతిగా చదువుతుండాలి. లేకపోతే ఏమవుతుందంటే ఇవన్నీ విని అవన్నీ చూస్తూ చేస్తూ ఉన్నామంటే మన మనస్సే వికలం అయిపోతుంది. ఆ వికలం అయిపోవడం వల్ల ఏమవుతుందంటే మనం శ్రద్ధగా శాస్త్రాన్ని చదవలేం, వంట పట్టదు శాస్త్రం. అందుకని ఇప్పుడు సహకారి సాధనాలు చెప్తున్నారు. నివృత్తి రూప
ఆత్మజ్ఞాన సాధన అని. ఏ సాధన అంటే సహకారి సాధనం. ఇప్పుడు శాస్త్రం చదవడం అనేటువంటిది సాక్షాత్ సాధనం, డైరెక్ట్. ఈ సాక్షాత్ సాధనం రావడానికి ముందు కొన్ని సహకారి సాధనాలు కావాలి. పక్కవాద్యాలు అంటారు చూసారా, సహకారం, మృదంగ సహకారం, వైలన్ సహకారం. ఎవరని చెప్తారు? మెయిన్గా పాడే వ్యక్తి ఒకడు ఉంటారండి, గాయకుడు. వైలన్ వాయిద్యం ఏమంటాం? సహకార వాయిద్యం అంటాం కదా. మృదంగిష్టిని ఏమంటాం? సహకార వాద్యం. పక్క వాద్యాలు అంటారు. ఆ పక్క వాద్యాలు ఎట్లా అవసరం ఉన్నప్పుడే కదండి కచేరీ రాణిస్తుంది. మృదంగం లేకుండా, ఘటం లేకుండా, వైలన్ లేకుండా పాట పాడితే అంత వినసొంపుగా ఉండదు. మృదంగం, ఘటం, కంజర, మూర్సింగ్ అండ్ వైలన్ ఉన్నాయనుకోండి, చాలా అందంగా ఉంటుంది ప్రోగ్రాం కదా. అదేవిధంగా శాస్త్రం చదవాలంటే కూడా మనకు కొన్ని సహకారి సాధనాలు కావాలి. ఆ సహకారి సాధనం ఏమిటంటే సత్యం అని చెప్తోంది ఉపనిషత్. సత్యం అంటే ఏంటి? సత్యాన్ని మాట్లాడడమే ముఖ్యమైన సాధనం. కొంచెం 5వ మంత్రం. సత్యేన లభ్యస్తపసా హేష ఆత్మా సమ్యక్ జ్ఞానేన బ్రహ్మచర్యేణ నిత్యం అంతఃశరీరే జ్యోతిర్మయో హి శుభ్రః యం పశ్యంతి యతయః క్షీణదోషాః. ఈ యొక్క బ్రహ్మజ్ఞానం ఎలా లభిస్తుంది, దీనికి సహకారి సాధనం ఏమిటి అని చాలా ముఖ్యమైన మంత్రం. మొదటిది సహకారి సాధనం. సాధనం అంటే సాధనం, తెలుగులో కూడా ఒక సాధనం అంటాం చూసారా. ఒక దాన్ని సాధ్యాన్ని పొందడానికి ఒక సాధనం. క్లాసుకు రావడం అనేటువంటి సాధ్యం, ఎండ్, గోల్, డెస్టినేషన్. దానికి మీరు ఏ వాహనమైనా తీసుకోవచ్చు సాధనంగా. బస్సు సాధనంగా తీసుకోవచ్చు, 2 వీలర్ సాధనంగా తీసుకోవచ్చు, కారులోనూ రావచ్చు. కానీ గమ్యం ఏమిటి? అందరికీ క్లాస్, సాధ్యం అంటాం. దిస్ ఇస్ ద ఎండ్. అవన్నీ కూడా సాధనం అంటాం. అలాగే మోక్షం పొందడం, జ్ఞానం పొందడం అనేటువంటిది సాధ్యం. దట్ ఈస్ ద గోల్, డెస్టినేషన్, గమ్యం. ఆ గమ్యాన్ని పొందడానికి సాధనాలు అనేకం. సాధనాలు అనేకం ఉండొచ్చు, కానీ గమ్యం మీరు అనేక సాధనాలు వాడి వచ్చారు. ఎక్కడికి వచ్చారు? ఒకే హాలుకి వచ్చారా లేదా? ఒకే గమ్యం. అదేవిధంగా మొదటి సాధనం ఏమిటి? సత్యం. సత్యేన అంటే సత్యం ద్వారా అని అర్థం. అంటే ట్రూత్ఫుల్నెస్ అంటాం. సత్యభాషణం. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్. ఏమండి, సత్యం మాట్లాడితేనే మోక్షం వస్తుందా అండి అన్నారు. సత్యం మాట్లాడితే మోక్షం రాదు. వ్యావహారిక సంబంధమైనటువంటి సత్యభాషణం ద్వారా ఆ పారమార్థిక సత్యాన్ని తెలుసుకోగలుగుతావు. ఎందుకంటే వ్యావహారిక సత్యాన్ని కనుక పాటిస్తే, మాట్లాడేటప్పుడు సత్యవాక్కునే పాటించామనుకోండి, చిత్తశుద్ధి కలుగుతుంది, గురుప్రాప్తి కలుగుతుంది, శాస్త్ర జ్ఞానం కలుగుతుంది, మోక్షం. ఆ మోక్షం ఏమిటి? సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. కాబట్టి అబ్సల్యూట్ ట్రూత్, రిలేటివ్ ట్రూత్ అంటాం. ఈ సత్యం ఏమంటారు? మనం మాట్లాడే సత్యాన్ని ఏమంటారంటే స్మాల్ టీ రాయాలి దానికి. స్మాల్ టీ, ట్రూత్. ఈ స్మాల్ ట్రూత్ గనక ప్రాక్టీస్ చేస్తే క్యాపిటల్ ట్రూత్కి వెళతాం. క్యాపిటల్ ట్రూత్ అంటే ఏమిటి? టీని క్యాపిటల్లో రాయాలి. బ్రహ్మస్వరూపం, సత్యస్వరూపం. సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. సత్యమే బ్రహ్మ. కాబట్టి ఆ సత్య బ్రహ్మస్వరూపాన్ని పొందాలి అంటే, అబ్సల్యూట్ స్వరూపాన్ని, ఈ యొక్క సత్య భాషణాన్ని అలవాటు చేసుకోవాలి. అది సత్యేన. సత్యం బ్రూయాత్.
సత్యాన్ని మాట్లాడు. ప్రియం బ్రూయాత్, ఆ సత్యాన్నే ప్రియంగా మాట్లాడు, ప్రియమైనది మాత్రమే మాట్లాడు. నబ్రూయాత్ సత్యం అప్రియం, సత్యమైనప్పటికీ కూడా అప్రియమైతే మాట్లాడవాకు. నబ్రూయాత్, సత్యం అప్రియం. మొదటిది ఏంటి? సత్యం బ్రూయాత్, స్పీక్ ట్రూత్. దెన్ ప్రియం బ్రూయాత్, స్పీక్ ప్లెజెంట్ ట్రూత్. నబ్రూయాత్ సత్యం అప్రియం, డోంట్ స్పీక్ అన్ప్లెజెంట్ ట్రూత్. డోంట్ స్పీక్ అన్ప్లెజెంట్ ట్రూత్. ఇది వ్యావహారిక సత్య భాషణం. దాన్ని ఆచరించు, అది సహకారి సాధనం. అందుకని అబద్ధం చెప్పవాకు అని అర్థం. అనృత వర్జనం. అబద్ధం చెప్తే మహాపాపం అనేవాళ్ళు మన వాళ్ళు ఎందుకు తెలుసా? ఇప్పుడు అర్థమైందా? అబద్ధం చెప్పేవాడికి చిత్తశుద్ధి ఏమొస్తుంది, మనసు నిర్మలత ఏమొస్తుంది. మనసు నిర్మలత్వం రాకపోతే గురుప్రాప్తి ఎలా సంభవిస్తుంది? గురుప్రాప్తి లేకపోతే శాస్త్రప్రాప్తి ఎట్లా వస్తుంది? శాస్త్రప్రాప్తి లేకపోతే జ్ఞానయోగ్యత రాదు, జ్ఞానయోగ్యత లేకపోతే జ్ఞానం రాదు, జ్ఞానం లేకపోతే మోక్షం రాదు. కనుక సత్యమనే పలుకుము. కాపీ రైటింగ్ రాశారా చిన్నప్పుడు? నేను రాశాను, పుస్తకాలు రాసి సత్యమునే పలుకుము, సత్యమునే పలుకుము అని చెప్పి రాయించేవాళ్ళు మన చేత మహానుభావులు, గురువులు, టీచర్లు స్కూళ్ళల్లో. అలా సత్యం మాట్లాడి 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 సత్యం పరమార్థ సత్యాన్ని పొందుతాం అని. సత్యేన ఒకటి. తర్వాత 2 సత్యేన లభ్య, దాన్ని సప్లై చేసుకోవాలి అన్నిటికీ. సత్యేన ఆత్మా లభ్య, తపసా ఆత్మా లభ్య. తపస్సు ద్వారా అంటే ఆస్టిరిటీ అంటాం. తపస్సు కష్టం పడి కొంత వ్రతం చేయడము, ఏకాదశి వ్రతము, ద్వాదశి వ్రతము, లేకపోతే తీర్థయాత్రలకు వెళ్ళడము. తపస్సు అంటే టఫెనింగ్ ద బాడీ, ఫిజికల్ బాడీ. ఒకరోజు ఉపవాసం ఉండడం, ఏం తినకుండా. ఉపవాసం ఉంటే మరీ ఫుడ్ ధ్యానం ఎక్కువైపోతుంది జనానికి. ఉపవాసం ఉన్న రోజు ఆహారం గురించి ఆలోచించవాకయ్యా అంటే ఆ రోజే అన్ని రోజుల కంటే ఎక్కువసేపు ఆలోచిస్తాడు. ఏం తపస్సు అండి అది? మౌనంగా ఉండు, అదొక రోజు తపస్సు. మౌనంగా ఉండు అంటే పుస్తకాల మీద రాసి చూపించేవాళ్ళు, చేతులతో చూపించేవాళ్ళు. అరే మౌనం అంటే ఏమీ చేయకూడదు, అదేం మౌనం? కాష్ట మౌనం అంటాం దాన్ని. ఏమీ చేయకూడదు. అది తపసా ఏష ఆత్మ లభ్య. అంతేకాకుండా బ్రహ్మచర్యేణ సమ్యక్ జ్ఞానేన నిత్యం. అది ఆ నిత్యం అనేటువంటిది అన్నిటికీ సప్లై చేయాలి. నిత్యం సత్యేన ఆత్మా లభ్య అంటే నిత్యం. ఏమండి అప్పుడప్పుడు చెప్తానండి సత్యం అన్నట్టు. ఒక మామగారు అల్లుండి చుట్టానికి వెళ్ళాట. అల్లుండి చుట్టానికి వెళ్ళడం ఏమిటంటే అబ్బాయిని చుట్టానికి వెళ్తాడు కానీ అన్నాడు. అదే వుడ్ బి అల్లుడు అనుకోండి, అల్లుడు కాబోయేవాడు కదా. సరే అబ్బాయిని చూడడానికి వెళ్ళినప్పుడు అడిగాట. అబ్బాయి లక్షణాలు అన్నీ చెప్పాట వరుసగా. అన్నీ చెప్పి లిస్టు రాసుకున్నారు ఈ మామగారు. అబ్బా అమ్మాయికి వెళ్ళి చెప్పాలి కదా, మా ఆవిడకి మా అమ్మాయికి చెప్పాలి, ఇన్ని మంచి గుణాలు ఉన్నాయి అల్లుడి దగ్గర అని చెప్పి ఒక్కొక్కటి. పొగ తాగడం అలవాట్లేదు, డ్రింకింగ్ అలవాట్లేదు, మాంసం తినడు, అన్నీ సింపుల్గా ఎన్ని మంచి గుణాలు ఉన్నాయి అన్నీ చెప్పాట. అన్నీ చెప్పిన తర్వాత ఈయన చాలా సంతోషపడ్డాట. సంతోషపడి ఆ లిస్ట్ చివర్లో రాశాడు, ఎక్కడో పేజీ వెనకాల. అప్పుడప్పుడు అబద్ధం ఆడుతుంటాను అన్నట్ట. అప్పుడప్పుడు అబద్ధం చెప్పే అలవాటు ఉంది అన్నట్టు అన్ని రాసిన తర్వాత. అంటే ఇవన్నీ అబద్ధం అయి ఉండొచ్చు కదా. అట్లాగే అనుకుంటారేమో, అప్పుడప్పుడు నేను సత్యాన్ని పలుకుతానండి కాదు, నిత్యం అని చెప్పి అంగిరసుల వారు ఆ నిత్యం అనేటువంటిది నిత్యం తపస్సు, నిత్యం సత్యం పలకడం, తర్వాత నిత్య సమ్యక్ జ్ఞానం, సరి అయినటువంటి జ్ఞానం, ఏదో జ్ఞానం అది కాదు. తర్వాత బ్రహ్మచర్యం. ఓకే, సత్యం పలకడం అనేటిది మొదటిది, తపస్సు అనేటువంటిది రెండవది, బ్రహ్మచర్యం అనేటువంటిది మూడవదిగా చెప్పుకుంటాం. బ్రహ్మచర్యేణ. బ్రహ్మచర్య అంటే ఏమిటి? అవాయిడెన్స్ ఆఫ్ ఇల్లిజిటిమేట్ రిలేషన్ విత్ ఆపోజిట్ సెక్స్. అది బ్రహ్మచర్యం అంటే.
అవాయిడెన్స్ ఆఫ్ ఇల్లెజిటిమేట్ రిలేషన్ విత్ ఆపోజిట్ సెక్స్ అంటే ఏమిటి? తెలుగులో ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఐ హోప్ యూ కెన్ అండర్స్టాండ్. ఇల్లెజిటిమేట్ అంటే అవినీతికరమైనటువంటి సంబంధం, శారీరక సంబంధం కలగకుండా ఉండడం బ్రహ్మచర్యం. అప్పుడంటే ఎందుకంటే అవినీతికరం కానటువంటి అని చెప్తున్నా అంటే, ఎందుకంటే గృహస్థులందరూ మరి బ్రహ్మచర్యాన్ని ఎలా పాటిస్తారు గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు? కాబట్టి ఇక్కడ బ్రహ్మచర్యం అంటే ఎలా తీసుకోవాలి అంటే బ్రహ్మనందే చరించడం అన్నారు. ఎందుకంటే అవినీతికరమైనటువంటి సంబంధం పెట్టుకోకూడదు అని అర్థం. అది బ్రహ్మచర్యం అంటే. గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడే ఆ యొక్క ధర్మాన్ని పాటించాలి, కానీ బ్రహ్మచర్య ఆశ్రమంలో కానీ వానప్రస్థాశ్రమంలో కానీ సన్యాసాశ్రమంలో కానీ అది నిషిద్ధం. అది బ్రహ్మచర్యేణ. బ్రహ్మచర్యేణ నిత్యం. తర్వాత సమ్యక్ జ్ఞానం అంటే విచారణం చేయడం అన్నమాట. అనాలిసిస్, విచారణ ద్వారా ఇవన్నీ చేసిన తర్వాత సహకారి సాధనాల ద్వారా ఎవరిని తెలుసుకోగలుగుతాడు? అంతఃశరీరే జ్యోతిర్మయ శుభ్ర యం పశ్యంతి యతయః. యతహయ అంటే ఏమిటి? ప్రయత్నశీలురు అని అర్థం. ఎప్పుడు ఆత్మనే కోసమే ప్రయత్నం చేసేవాళ్ళు అని అర్థం. తీవ్రమైన ప్రయత్నం. అంతేగాని అన్నీ సరిగ్గా ఉన్నప్పుడే క్లాసుకు వస్తామండి, కొన్ని ప్రాబ్లమ్స్ అప్పుడప్పుడు మర్చిపోతుంటాం. అట్లా కాదు. ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ ఫర్ శాస్త్ర స్టడీ, తర్వాతనే అన్నీ. వాళ్ళు యతయ అంటే, ఎత్తులు అంటే గడ్డం పెంచుకొని ఏముంటారు చూసా, కాషాయం మరి జటాధారులైన వాళ్ళు కాదు యతయులంటే. ఎవరైతే ప్రయత్నంతో అన్ని వేళలా ఆత్మచింతన కోసమే శాస్త్రం చదవడం, అదే తచ్చింతనం తత్కథనం, అదే వినడం, అదే మాట్లాడటం, అదే చింతనలో ఉండేవాళ్ళు, వాళ్ళు యతయ పశ్యంతి, వాళ్ళు చూస్తారట. దేన్ని? అంతఃశరీరే జ్యోతిర్మయ శుభ్ర, వారి యొక్క అంతఃకరణమునందే, అంతఃశరీరం అంటే ఏమిటి? అంతఃకరణమునందే శుద్ధమైన మనస్సునందు, జ్యోతిర్మయ అంటే ఏమిటి? ప్రకాశిస్తున్నటువంటి చైతన్య రూపంలో ఉన్నట్టు ఆత్మస్వరూపాన్ని, దేని మూలంగానైతే అన్ని తెలుసుకుంటున్నాడో ఆ జ్యోతిర్మయ స్వరూపాన్ని, శుభ్ర అంటే శుద్ధమైనటువంటి, వీళ్ళు తెలుసుకుంటారు. ఎవరు వీళ్ళు? ఎలా తెలుసుకుంటారు? క్షీణ దోషాహ, వాళ్ళకి ఎటువంటి దోషం లేదు వాళ్ళ మనసులో. దోషాలన్నీ క్షీణించినటువంటి మనస్సు కలిగినటువంటి యతులు ఈ బ్రహ్మస్వరూపాన్ని వాళ్ళ అంతఃకరణమునందు గురుముఖత జ్ఞానాన్ని పొందుతారు. అదే అర్థం. రాధమంత్రం చదివి వదిలేస్తాం. సత్యమేవ జయతే నానృతం సత్యేన పంథా వితతో దేవయానః ఏనాక్రమణృషయో హ్యాప్తకామాః యత్ర తత్ సత్యస్య పరమం నిధానం. చూడండి, యత్ర ఎక్కడైతే, తత్ సత్యస్య అంటే సత్యేనని సహకారి సాధనం చెప్పారు కదా ముందు. ఆ సత్యం యొక్క పరమం నిధానం అంటే అల్టిమేట్ డెస్టినీ అని అర్థం. కల్మినేషన్. నిధానం అంటే కల్మినేషన్ అన్నమాట. ఎక్కడైతే పరిసమాప్తం అవుతుందో ఈ సంభాషణ, సత్య సంభాషణ ఎక్కడైతే పరిసమాప్తం అవుతుందో అది ఏమిటి? పరిసమాప్తం అయ్యేది పారమార్థిక సత్యంలో పరిసమాప్తం అవుతుంది. అంటే సత్యం మాట్లాడితేనే పరిసమాప్తి అవుతుందా అన్నాడు. సత్యం మాట్లాడటం వల్ల కాదు, సత్యం మాట్లాడటం అనేటువంటి సత్యవ్రతం అనేటువంటిది చాలా పవర్ఫుల్ సాధనం అన్నమాట. అలా మాట్లాడిన వాడికి చిత్తశుద్ధి కలగడం తథ్యం, గురుప్రాప్తి తథ్యం, జ్ఞానప్రాప్తి తథ్యం. తథ్యం అంటే ఏమిటి? షూర్ అని అర్థం, గ్యారంటీ. సత్యేన జయతే అంటే సత్యవాది జయిస్తాడు. దేంట్లో? ఆ సత్యం బ్రహ్మాన్ని పొందడంలో జయిస్తాడు అని అర్థం. నా అనృతం, అసత్యవాది జయించడు. దీని వివరాన్ని వచ్చే వారం చూస్తా. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.